నమస్తే, వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వేణువంక మండలం చల్లూరు గ్రామంలో నెహ్రూ యువ కేంద్ర మరియు ఆదర్శ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. నెహ్రూ యువ కేంద్రంలో ఆర్డినేటర్ వెంకట రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతి పౌరుడికి బాధ్యతగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. గవర్నమెంట్ యాక్ట్ ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అని మీరు ఎవరైనా సరే ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా యూసేజ్ చేసేటంటే మీ ఎపిక్ కార్డు బట్టి ఏ పోలింగ్ స్టేషన్ లో మీరు ఉన్నారు, మీ ఎపిక్ కార్డు బట్టి మీ డీటెయిల్స్ మొత్తం ఓటర్ సెక్షన్ దాని ద్వారా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అదేవిధంగా న్యూ ఓటర్స్ కూడా బీర్కూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్స్ విడుదల చేసిన సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతురం కాశీరాం గారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు తరబడి వేచి చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్స్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసి అలాగే వివిధ శాఖల వారీగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేసి ఉద్యోగుల కళ నెరవేర్చాలని కోరారు. ఈరోజు బీర్పూర్ మండల కేంద్రంలో మా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు బీర్పూర్ మండల కేంద్రంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మేము గత ప్రభుత్వము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సిని నిరుద్యోగులు ఎంతగానో మాలాంటి ఉద్యోగం రాక నిరుద్యోగులు మిగిలిపోయినారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న డిఎస్సి వేయడం జరిగింది. అందుకనే మేము నిరుద్యోగుల తరపున సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఏదైతే 6 గ్యారెంటీల్లో భాగంగా 4 గ్యారెంటీలు కూడా అమలు చేశారు. అందుకనే నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారని చెప్పేసి దృష్టిలో ఉంచుకొని నిన్న మెగా డిఎస్సి వేయడం జరిగింది. ఈ నిరుద్యోగుల తరపున మా బీర్కూర్ మండల యువజన కాంగ్రెస్ తరపున మేము రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆర్య వైశ్యులు కట్టిన పన్నుల వల్ల మిగతా కులాలు బతుకుతున్నాయని, సూర్యుడు రాకముందే ఆర్య వైశ్యులు పనులు మొదలు పెడుతున్నారని, రైతులు కూడా పనులు మొదలు పెట్టారని శ్రీనివాసరావు అన్నారు. తెల్లారిన తర్వాత పొలం వెళ్తాడు, చీకటి పడేలోపు వచ్చేస్తాడు. ఒక వైశ్యుడు తెల్లవారుజామునే కొట్టు తెరుస్తాడు. కొట్టు ఎప్పుడు మూస్తాడండి? సూర్యుడి కన్నా ముందే లేసేది ఎవరు? వైశ్యుడు. అర్ధరాత్రి దాకా పనిచేసేది ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా చేస్తారా? రైతులు ఎవరైనా చేస్తారా? మీరు చెప్పండి. సూర్యుడి కన్నా ముందే పని మొదలు పెట్టి రాత్రి 10 వరకు, 11 వరకు, 12 వరకు, ఆఖరికి ఎవరో ఒక వ్యక్తి వచ్చినా మళ్ళీ షట్టర్ లేపి అతను చేసే 100 రూపాయల కొనుగోలు కోసం అర్ధగంట సేపు అతను చెప్పేది విని మళ్ళీ అర్ధరాత్రి ఇంటికి వెళ్ళే ఒకే ఒక్క జాతి. ఈ విషయం మీకు తెలుసా? చెప్పండి, ఈ విషయం మీకు తెలుసా? సరే, ఇప్పుడు వైశ్యుడికి కష్టమే పెట్టుబడి, క్రమశిక్షణే మీ ఆస్తి. మీరు గమనించండి, సమాజంలో సంపాదించింది. నేను ఒక విషయం చెప్తా. నేను ఒక దళిత కుటుంబంలో పుట్టా. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దళితులకి, మిగతా వెనుకబడిన వర్గాలకి ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది. లేదా ఈరోజు సమాజంలో పేదవాళ్ళ కోసం ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయి. మరి ఇన్ని చేస్తున్నా ఎందుకు పేదరికం తగ్గట్లేదో తెలుసా? చెడు అలవాట్ల వల్ల. సంపాదించిన ప్రతి రూపాయిని కాపాడి రూపాయిని 10 రూపాయలు చేసే జాతి ఎవరు? మీరు గమనించండి. ఈ రోజు ఈ దేశాన్ని నడిపేది మీరు కట్టే పన్నులు. ఈ ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడంటే కారణం మీరు కట్టే పన్నులు. మోడీ గారు లక్షల కోట్లు జిఎస్టీ వసూలు చేస్తున్నారు. ఈ జిఎస్టీ ఎక్కడి నుంచి వస్తుంది? వ్యాపారాల నుంచి వస్తుంది. మళ్ళీ నేను మొదటికి వెళ్తాను.
నేను టీచర్ని కాబట్టి క్లాస్ చెప్పినట్టు చెప్తాను. 4 వర్ణాలు. సివి రామన్ అకాడమీ సేవ సాంస్కృతిక సంస్థ రుద్రాక్ష వైభవం ఉగాది మహోత్సవ గోల్డ్ మెడల్ మహిళా సేవ వైభవరత్న అవార్డు అందుకున్న శ్రీమతి రామిడి స్వప్న విజయరెడ్డి. డాక్టర్ వీడు కుమార్ చుక్కల. బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రి MCH లో ఈ రోజు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ శాసన సభాపతి మాజీ మంత్రి బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని కేంద్రాలలో 0 నుంచి పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు బాలిక కానీ బాలుడు కానీ పల్స్ పోలియో చాలా తీసుకోవడం చాలా అవసరం. భవిష్యత్తు ఆరోగ్యరీత్యా 2 చుక్కలు వేసుకోవడం ఆ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. వాటి పుట్టిన పిల్లలకి తెలియదు కాబట్టి పల్స్ పోలియో యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులు తెలుసుకోవాలి. వారి బిడ్డలకు ప్రతి సంవత్సరం 2 చుక్కాల పల్స్ పోలియోను ఇప్పించాలి. పల్లెటూళ్ళలో కూడా కేంద్రాలు ఉన్నాయి. బాన్స్వాడ పట్టణంలో కూడా మాతా శిశు దవాఖానతో పాటు 3548 మంది పిల్లలకు ఐడెంటిఫై చేశారు. 15 సెంటర్లు పెట్టి ఈరోజు సాయంత్రం వరకు పల్స్ పోలియోను వారికి అందజేస్తారు. చూడటానికి 2 చుక్కలే కానీ జీవితానికి ఒక మెట్టు ఇది. చిన్నప్పుడు నేను చిన్నప్పుడు పల్స్ పోలియో లేనప్పుడు ఈ విధానం లేనప్పుడు రకరకాల వ్యాధులు వచ్చేవి. పోలియో వ్యాధులు, ఆ వ్యాధులు, ఈ వ్యాధులు. ఇప్పుడు ఆ వ్యాధులు తగ్గడానికి కారణం పల్స్ పోలియో చుక్కలు తీసుకోవడం. తన బిడ్డలకు ఆరోగ్యం కాపాడటానికి కోసం తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మన బాన్స్వాడ మాతా శిశు దవాఖానలో ఇప్పుడు నేను, మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కౌన్సిలర్స్, మిగతా పెద్దలందరూ కూడా వచ్చి పల్స్ పోలియోలో పాల్గొన్నాం. ఈ సందర్భంలో ఆసుపత్రి సిబ్బందికి, డాక్టర్లకు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో తమ బిడ్డలను తీసుకొచ్చి కేంద్రానికి తీసుకొచ్చి 2 చుక్కలు పల్స్ పోలియో నేర్చుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటూ ఇది సంవత్సరానికి జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి పుట్టిన నుంచి 5 ఏళ్ల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీని తల్లిదండ్రులు శ్రద్ధగా పాటించవలసిందిగా విజ్ఞప్తి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో పల్స్ పోలియో సందర్భంగా మెట్పల్లి క్లబ్ సుల్తాన్పురాలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో సెంటర్ లో 5 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి పిల్లల్ని తల్లిదండ్రులు వచ్చి పల్స్ పోలియో చుక్కలు వేయించుకున్నారు. ఆశా వర్కర్ల సహకారంతో చాలా మంచి పద్ధతిలో పల్స్ పోలియో సెంటర్లు నిర్వహించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మేర్జంపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం నిమ్మరవి ఇటీవల అకాల మరణం చెందగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భార్య కోమల, సాత్విక, శ్రావిత ఇద్దరి వారి దీన పరిస్థితి అర్థం చేసుకుని రవి కుటుంబానికి 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన సుగుణ సదాశివరెడ్డి, వారి కుమారుడు డాక్టర్ పచ్చిక శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ ప్రశాంతి దంపతులు ఆర్థిక సాయం అందజేశారు. కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. మిర్జంపేట గ్రామానికి చెందిన నిమ్మ రవి అనే నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఇటీవల అకాల మరణం చెందడం జరిగింది. వారి
అకాల మరణానికి చింతిస్తూ బాధపడడం జరుగుతుంది. అలాగే రవికి భార్య మరి ఆమె కొన్ని సంవత్సరాలుగా ఆమె చెవిటితో బాధపడుతుంది, వినికిడి లోపంతో. రవికి 2 కూతుర్లు, సాత్విక 16 సంవత్సరాలు, శ్రావిత 14 సంవత్సరాలు. మరి వారు ఇన్ని రోజులు వారి పోషణ నిమిత్తం రవి చూసుకున్న పరిస్థితి ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో మరి వారి పరిస్థితి చాలా దీనంగా మారింది. మరి అందులో భాగంగా ఈరోజు మా ఊరు గ్రామస్తుడైన పచ్చిక సుగుణ సదాశివరెడ్డి దంపతులు, అలాగే వారి కుమారుడైన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి శ్రవంతి దంపతులు మరి వారికి మరి బాధను వారి ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకొని వారికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరి వారికి వారి కుటుంబానికి మన గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే ఇంకెవరైనా వివిధ సంస్థలు కానీ ఎవరైనా దాతలు కానీ వారికి సహాయం చేసే ఆలోచన ఉంటే వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో పేలుడు సంభవించిన నేపథ్యంలో భద్రతా చర్యల దృష్ట్యా హైదరాబాద్ లోని మాదాపూర్లోని రామేశ్వరం కేఫ్ లో స్నిఫర్ డాగ్లతో పాటు పోలీసు తనిఖీలు నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పాడి రైతుల కోసం పశువుల దవాఖానా మంజూరైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం పాడి రైతులు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్ వేమారెడ్డి మాట్లాడుతూ కొండారెడ్డిపల్లి గ్రామంలో గత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా మంజూరు చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేసిందని అన్నారు. అన్ని పోస్టులను కూడా శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి అతి త్వరలోనే ఇక్కడే పాలపూతుకు దగ్గరలోనే ప్లేస్ చూసి హాస్పిటల్ కూడా నిర్మించి రైతులకు అందుబాటులో ఉండే విధంగా చేస్తామని రైతులకు తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. మరొకసారి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు పాడి రైతుల తరఫున తెలియజేస్తా ఉన్నాం. చిన్న చింతకుంట మండల పరిధిలోని బండ్రవల్లి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ మత పాఠశాలలో సేవా భారతి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 5:30 గంటలకు విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ హాజరై విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ బాలికలు విద్యలో ముందుకు సాగుతున్నారని, విద్యార్థులు ఒక లక్ష్యం పెట్టుకుని చదువును కొనసాగిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలని తెలియజేశారు. కాబట్టి నేను రోటరీ క్లబ్ తెలియని తర్వాత సందీపని ఆశ్రమం చూసినటువంటి ఈ సేవా భారతికి సంబంధించినటువంటి బాధ్యులకంతా కూడా నేను అభినందనలు తెలుస్తున్నాను. సో పాలమూరు అనేటువంటిది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అప్పుడు అనుకున్నటువంటి బీద జిల్లా కాదు, క్రమక్రమంగా అడుగులు అభివృద్ధి వరకు వేస్తున్నాం. సో మీ యొక్క సేవలు ఇవి వీటి అన్నింటిలో బాగా పనిచేస్తా ఉన్నాయి. చేతని మీ బాగా ఇస్తున్నాం. ఐసీఐసీఐ లాంబర్ తన సిఎస్ఆర్ కార్యక్రమం కింద హైదరాబాద్ మీర్పేట్ లో రైట్ టు సేఫ్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మహేష్ ఎం భగవత్, ఐపీఎస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రైల్వేలు మరియు రహదారి భద్రత, తెలంగాణ ఐసీఐసీఐ లాంబర్ సీనియర్ మేనేజ్మెంట్ బృందంతో కలిసి ద్విచక్ర వాహనాలకు రోడ్డు భద్రత చర్యలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐసీఐసీఐ లాంబర్ నిర్వహించిన ర్యాలీలో దాదాపు 500 మంది పిల్లలు సమీపంలోని పాఠశాల నుండి వారి తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ సిల్వర్ డ్రాప్ స్కూల్లో ఐసిఐసిఐ లొంబార్డ్ తర్వాత ట్రాక్ సంస్థ తరఫున పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి దాదాపు 818 హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం ప్రోగ్రామ్ ఇక్కడ వాళ్ళు పెట్టారు. ఆ ప్రోగ్రామ్కి నాతో పాటు ఇక్కడ మన డీసీపీ ఎల్బీ నగర్ శ్రీనివాస్ గారు, ఐసిఐసిఐ లొంబార్డ్ తరఫున ముంబై నుంచి సుమిత్ శర్మ గారు, తర్వాత ఈ ట్రాక్ సంస్థ ఢిల్లీ నుంచి కులశ్రేష్ఠ గారు, ఇక్కడ హైదరాబాద్ ఆరాధన శర్మ, రజనీ గాంధీ వాళ్ళ టీం మొత్తం ఇక్కడ రావడం జరిగింది. ఈ ఐసిఐసిఐ లొంబార్డ్ ఈ సిఎస్ఆర్ భాగంగా ఈ హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా 3 లక్షల దాకా హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేశారు మొత్తం కంట్రీ అని చెప్తున్నారు.
చాలా మంచి ప్రోగ్రామ్ ఇదే, మీకు అందరికీ తెలుసు. ప్రతిరోజు ఇప్పుడు చాలామంది అది హెల్మెట్ అది ధరించట్లేదు, దానివల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి. మన తెలంగాణలో చూస్తే 2022లో దాదాపు 3000 మంది ఈ 2-వీలర్ డ్రైవర్స్ తర్వాత వెనక కూర్చున్న వాళ్ళు ఈ హెల్మెట్ లేదు కారణం వల్ల హెడ్ ఇంజురీస్తో చనిపోవడం జరిగినాయి. కాబట్టి ఈ హెల్మెట్ అది మనం చాలా చాలా ఇంపార్టెంట్, అది ప్రతి ఒక్కరి అది ధరించాలా. మన మొబైల్ ఫోన్ ఎప్పుడైనా కొంటారో అప్పుడు ఇమీడియట్ అది స్క్రీన్ గార్డ్ కానీ మొబైల్ ఫోన్కి కవర్ అన్నీ కొంటాం. మళ్ళీ 2-వీలర్స్ అప్పుడు పక్కా అది హెల్మెట్ పెట్టుకోవాలా. ప్రతి ఒక్కరి వాళ్ళ ప్రాణాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కుటుంబానికి ఒక వ్యక్తి చనిపోతే మొత్తం అది కుటుంబ నష్టం అయిపోతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి ఈ ట్రాఫిక్ నియమాలు ఏమేమి ఉంది అది పాటించుకోవాలా. ఈ ట్రాఫిక్ నియమాలు దాంట్లో మెయిన్లీ ఇది సీట్ బెల్ట్, అది చాలామంది అది వేసుకోవట్లేదు, మొబైల్లో డ్రైవింగ్ చేస్తున్నారు, మందు తాగి డ్రైవింగ్ చేస్తున్నారు, తర్వాత రాంగ్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇలాంటి కూడా కొన్ని ఈ నియమాలు వాళ్ళు పాటించట్లేదు. కాబట్టి ఈ ట్రాఫిక్ నియమాలు పక్కా వాళ్ళు పాటించాలని మా డిపార్ట్మెంట్ తరఫున కోరిక. ఈరోజు ఇక్కడ మంచి ప్రోగ్రాం పెట్టారు కాబట్టి ఈ ఐసిఐసిఐ లొంబార్డ్ తర్వాత ఈ ట్రాక్ సంస్థకి ధన్యవాదాలు. తర్వాత ఈ స్కూల్ యాజమాన్యం మన చైర్మన్ సిల్వర్ డ్రాప్ స్కూల్ జె శ్రీనివాస్ గారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పి నేను ముగిస్తున్నాను. జై హింద్. और मैं आईसीआईसीआई लोम्बार्ड जनरल इंश्योरेंस कंपनी लिमिटेड की सीएसआर टीम का हिस्सा हूं। हमारी कंपनी इसके सीएसआर इनिशिएटिव्स के अंडर में राइट टू सेफ्टी प्रोग्राम एक चलाती है, जिसका मुख्य उद्देश्य स्कूल के बच्चों को और उनके पेरेंट्स को रोड सेफ्टी के बारे में अवेयर करना, उनको एडुकेट करना रोड सेफ्टी के बारे में, और साथ ही अवेयरनेस के साथ साथ में उन लोगों को हेलमेट्स देना इस प्रोग्राम का मेन उद्देश्य है। और उसके पीछे कारण ये कि हम चाहते हैं कि बच्चों के लिए और पेरेंट्स के लिए रोड्स जो हैं सेफ़ हों। और एजुकेशनल सेशंस में भी हम यही सिखाते हैं कि हेलमेट्स पहन के ही जब भी निकलें, 2-व्हीलर पे हेलमेट्स पहन के ही निकलें। और इसी उद्देश्य के साथ में हम बच्चों को और उनके पेरेंट्स को हेलमेट्स देते हैं। 2015 से शुरू करने के बाद में कंपनी अभी तक तकरीबन 3 लाख हेलमेट्स हिंदुस्तान के 12 शहरों में बांट चुकी है। इस साल अकेले में 1,50,000 हेलमेट्स हम लोग बांट रहे हैं। और हैदराबाद में पिछले 4 सालों से हम ये प्रोग्राम कर रहे हैं, जिसमें तकरीबन 30,000 हेलमेट्स हमने हैदराबाद में दिए। इस साल में हम 9,500 हेलमेट्स हैदराबाद में बांट रहे हैं।